రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల ద్వారానే ఈ యొక్క రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని అయితే ఏదైతే పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఈ రోజు అయితే పిఠాపురం నుంచి అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే గతంలో ఉన్నటువంటి ఎండి వాహనాలు ఇప్పటికే రద్దు చేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే అలా అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క రేషన్ బియ్యం అడ్డుకట్ట వేసేందుకు ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా ఆ కూటమి ప్రభుత్వం చెప్పింది. ప్రస్తుతం అయితే పిఠాపురంలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన నేపథ్యంలో మొత్తం జిల్లా నాయకులు మొత్తం అలాగే అందరూ కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు ఏదైతే జనసేన జిల్లా అధ్యక్షులు అలాగే డిసిసిబి చైర్మన్ ఎవరైతే ఉన్నారో అలాగే మనకి తుమ్మల బాబు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క రేషన్ బియ్యం అక్రమ దందాన్ని అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం అనుకోవచ్చా? ఎంతవరకు దీన్ని సక్సెస్ అవ్వే అవకాశం? ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకున్నా పదే పదే ఆలోచన చేసి ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతూ ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఏ కార్యక్రమాన్ని చేస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఒక పక్క ప్రభుత్వ సొమ్ము ఆదా చేయటం, ప్రజలకి సరైన పద్ధతిలో రేషన్ అందజేయాలి. ఎందుకంటే గతంలో వాహనాల ద్వారా పంచిపెట్టి అది పెద్ద ప్రచారం చేసుకున్నారు వారి బొమ్మలు వేసుకుని, అది పూర్తిగా ఫెయిల్ అయింది. దానికి కారణం ఎవరైతే వాహన పంపిణీదారులు ఉన్నారో వారందరూ ఇంటింటికి పంచమని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ కూడా పూర్తిగా ఆ పథకం ఫెయిల్ అయింది. వీధి చివర పెట్టడం, ఒక గంట వీధి చివర నిలబెట్టడం, ఆ సమయంలో కార్డుదారులు కానీ లబ్ధిదారులు రాకపోతే వారు వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు గత ప్రభుత్వంలో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈరోజు కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో మరి ఏదైతే పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు మొట్టమొదటిగా 29,700 పైచిలకు రేషన్ షాపుల్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మంత్రివర్యులు ఈరోజు కాకినాడ జిల్లాలో పిఠాపురంలో మొట్టమొదటిగా చౌకధరల పంపిణీ కేంద్రం ప్రారంభించడం జరిగింది. అలాగే కాకినాడ రూరల్లో కూడా ఈరోజు ఏదైతేనో 3 రేషన్ షాపుల దగ్గరికి స్వయాన పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ పీడిఎస్ని అరికట్టాలి అంటే కనుక ఆ వ్యాన్లో గతంలో ఏం చేసేవాళ్ళం, వాళ్ళే మళ్ళీ తిరిగి కొనేసి చౌకగా లబ్ధిదారుల దగ్గర నుంచి కొని మళ్ళీ వాళ్ళే వ్యాపారం చేసుకుని తద్వారా కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకి బియ్యం పంపడం జరిగింది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి ఆ బియ్యం సరఫరాని అడ్డుకోవడం, అది పేద ప్రజల కోసం పెట్టింది. ప్రజలందరూ గమనించవలసింది ఇక్కడ ఏంటంటే మామూలు ఎవరో ధనవంతులు తినే ధాన్యం కన్నా బియ్యం కన్నా కూడా దీంట్లో చాలా ప్రోటీన్లు కలిపి ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలనేటువంటి విధానంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దయవుంచి మీరు అందరూ కూడా ఒక్కసారి వాడి చూడండి బియ్యం. నేను చాలామంది చెప్తున్నారు ఈ చౌకధరల దుకాణంలో బియ్యం తింటే కనుక బీపీ షుగర్ కూడా తగ్గుతుందండి. తద్వారా చాలా ప్రభుత్వం అనేక డబ్బు ఖర్చు పెట్టి మనకి మంచి ఆహారం అందిస్తూ ఉంది. అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ప్రజలకి అందుబాటులో ఉంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఎండి వాహనాల్లో ఏదైతే దాని ద్వారా కాకుండా ఏదైతే అక్రమ దందా చూసిన వాళ్ళు ఏమీ చేయలేక ఎండి ఆపరేటర్లు చిన్నవాళ్ళు పొట్టగొట్టారంటూ కూడా ఆపరేటర్లు కూడా మొరబెట్టుకున్న పరిస్థితి. దీన్ని ఎలా చూడాలంట? అది ఆ రోజు ఎండి వాహనాలు ఎవరైతే జగన్ రెడ్డి కార్యకర్తలకు ఇచ్చుకోవడం జరిగింది. అయినప్పటికీ ఏ పేదవాడు ఇబ్బంది పడకూడదని, ఎండి వాహనాలు నడిపేటువంటి యువకులు కూడా ఇబ్బంది పడకూడదనేటువంటిది కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా, ఇంకొకరైతే వైసీపీ కార్యకర్తలు అనేటువంటి దాని మీద ఆ ఎండి వాహనాలు రద్దు చేసి వారికి ఎటువంటి లబ్ధి లేకుండా ఉండు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వారికి ఉచితంగా ఏదైతే ఉందో ఎండి వాహనాలు కూడా వారికే అందజేయడం జరుగుతూ ఉంది. జగన్ ఏమీ చేయలేక అలాగే జగన్ ప్రవేశపెట్టిన వాటిని ఏవైతే ఉన్నాయో వాటిని తీసేస్తున్నారంటూ మాజీ ఎంపీ మార్గాన్ భరత్ కూడా దీనిపై కామెంట్ చేసిన పరిస్థితి ఎలా చూడాలంటారు? భరత్కి అతనికి రాజకీయ పరిజ్ఞానం లేదు. ఎందుకంటే కేవలం అతను నాయకుడు అన్నవాడు ప్రజల్లో తిరిగి ప్రజలు ఏం కోరుకుంటూ ఉన్నారో అది అమలు చేసేవాడే నాయకత్వ లక్షణాలు. ఎవరైనా ఈరోజు ప్రజలందరూ కోరుకుంటూ ఉన్నారు, ఈరోజు మాకు ఈ రేషన్ షాప్ ద్వారా మాకు ఇస్తే మాకు ఖాళీ ఉన్న సమయం. ఈ ఎక్కువ మంది రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరూ కూడా కూలి పనికి వెళ్ళి పని చేసుకునేవారు. అటువంటి వారు నువ్వేమో వీడు పొలం పనికి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదో వర్క్ మీదకి వెళ్ళినప్పుడు తాపీ పనికి వెళ్ళినప్పుడు ఏదైనా వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు నువ్వు వ్యాన్ తెచ్చి నిలబెట్టావు. ఆ వ్యాన్ రాలేదు, ఆ బియ్యం కార్డు తీసుకోకపోతే ఆ బియ్యాన్ని నాడు దొడ్డిదారిని అమ్ముకోవడం, ఇవన్నీ జరిగి
ఇవన్నీ అరికట్టడం కోసమే ఈరోజు మళ్ళీ రేషన్ షాపులు వెనక్కి తీసుకురావటం, రేషన్ డీలర్లందరికీ కూడా ఖచ్చితమైనటువంటి నిర్దేశించడం జరిగింది. ఎక్కడ అవినీతికి తావు లేకుండా ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి. 15 రోజులు ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ప్రజలకు అందుబాటులో రేషన్ షాపులు ఉంటాయి. ఖచ్చితంగా ఆదివారంతో కలిపి ఈరోజు పనిచేయబోతా ఉన్నాయి. ప్రజలందరూ కూడా హర్షాతిరేకాలు. మేము ప్రజల్లో ఒక భాగమే కదా, మాకు తెలుసు గత ప్రభుత్వంలో ఏం జరిగిందో. అటువంటి నిజంగా ఆ పాలసీ అయితే మరి ఆయన నెగ్గాలి కదా, అది వేస్ట్ పాలసీ. కేవలం ఆ కార్యకర్తలు జేబులు నింపడానికి, తద్వారా దొడ్డిదారిని బియ్యం వ్యాన్ దానికి సైరన్ ఒకటే మళ్ళీ పోలీస్ సైరన్నా లేకపోతే అది అంబులెన్సా ఏమి తెలియదు, దానికి ఒక సైరన్. ఆ సైరన్ వేసుకుని కొంతమంది ఆకతాయి కుర్రాళ్ళు రాత్రులు కూడా దాని మీద మందు తాగుతా ఆ సైరన్ వేసుకుని తిరిగేవారు. పోలీసు వాహనం అని కూడా చాలామంది వదిలేసేవారు. ఇలాంటి అరాచకమైనటువంటి పనులు చేశారు గతంలో. ఇప్పుడు అవన్నీ స్వస్తి పలికి మంచి పరిపాలన అందించాలనే దృష్టితోనే ఈరోజు చౌకధరల దుకాణంలో ఇంకా అన్నీ కూడా పెడతా ఉన్నారు. త్వరలో గోధుమలు కూడా ఇస్తా అంటున్నారు. అన్ని రకాలు కూడా చౌకగా ఇవ్వాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని సివిల్ సప్లై చైర్మన్ మనోహర్ గారు అయిన తర్వాత పూర్తిగా ఒకటి మార్పు జరుగుతూ ఉంది. రైతుల పట్ల కూడా పూర్తిగా ఆయన గతంలో పెట్టినటువంటి 1600 కోట్ల పైచీలకు బకాయిలు తీర్చినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. అలాగే రైతులకు కూడా ధాన్యం అమ్ముకున్నటువంటి 24 గంటల లోపలనే మరి డబ్బు ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నారు. ఎందుకన్నా ప్రభుత్వం ఏం చేయగలదు? అన్నీ కూడా ప్రజలు ఏది కోరుకుంటే అది ప్రజలకి మీ పవన్ కళ్యాణ్ నియోజకవర్గం నుంచి ఇది ప్రారంభించడం ప్రధాన కారణం. ఇది కాకినాడ జిల్లాలో ఇది పవన్ కళ్యాణ్ గారు కాదు, ఈయన రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి. అంటే కూటమి ప్రభుత్వంలో 175 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి శాఖ మంత్రులు. పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అనేటువంటిది యాదృచ్ఛికంగా జరగడం తప్పించి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అనే కాదు. ఇటు చాలా కాకినాడ జిల్లాలో ఎందుకంటే పోర్ట్లో అక్రమ బియ్యం జరుగుతూ ఉంది. ఇది ఒక మెసేజ్ చేయాలి, ఖచ్చితమైనటువంటి మెసేజ్. కాకినాడ జిల్లాలోనే ఎక్కువగా ఈ బియ్యం దందా జరుగుతుంది కాబట్టి అందుకనే కాకినాడ జిల్లా నుంచి ప్రారంభించడం జరిగింది. చూస్తున్నాం ఇది పరిస్థితి. ఇప్పుడైతే ప్రధానంగా అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు, అలాగే ప్రధానంగా ఈ యొక్క రేషన్ బియ్యం దందాన్ని అరికట్ట వేసేందుకు ఈ యొక్క ప్రభుత్వం అయితే మళ్ళీ రేషన్ షాపుల ద్వారానే ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అయితే మళ్ళీ ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కాకినాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి దానికి అడ్డుకట్ట వేసేందుకు ఇప్పుడు ఇక్కడ పిఠాపురం నుంచి కూడా ప్రారంభించడం జరుగుతుందని, ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే తమ కార్యకర్తలకు వాహనాలు ఇచ్చి ఈ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి ఇప్పుడు దాన్ని అడ్డుకట్ట వేసి ఇప్పుడు ఏదైతే ప్రజలకు ఈ యొక్క నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఎటువంటి అవకతవకలు లేకుండా అందించేందుకు ఈ యొక్క కార్యక్రమం చేపట్టినట్టుగా, అలాగే ఎవరైతే జనసేన జిల్లా అధ్యక్షులు అలాగే ఎవరైతే ఉన్నారో డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.